హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే వెలిగించబడిన జీవితం. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే వెలిగించబడిన జీవితం. మునుపు మీరు చీకటి అయి ఉంటుంది, కానీ ఇప్పుడు వెలుగై ఉన్నారు. వెలుగుకు చీకటికి పొత్తు లేదు. అయితే వెలిగించబడిన ఈ క్రైస్తవ జీవితం ఫిలిప్పీలకు రాస్తూ దేవుడు ఒక మాట అక్కడ అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. 2వ అధ్యాయంలోకి రండి, 14 నుంచి చదవండి. మూర్ఖమైన వక్రజనం మధ్యన మీరు నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులు, సంశయములు మాని సమస్త కార్యాలను చేయండి. ఆ తర్వాత ఏమని రాయబడిందంటే, అట్టి జనం మధ్యన మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మీరెవరు? వెలిగించబడిన వారు. జీవవాక్యం చేతబట్టుకొని లోకములో జ్యోతుల వలె రగలాలి, ప్రజ్వలించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు వెలిగించబడిన మన జీవితాలకు, సంఘం అనే శరీరంలో అంటుకట్టబడిన మన జీవితాలకు ఒక తాళం చేయించినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘం అనేది ఆయన శరీరం. ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు. సంఘం అనే శరీరంలో మనం ఒక్కొక్కరు మేసు రక్తము చేత కడగబడిన మనందరం ఏం చేయబడ్డాము అనంటే, సంఘం అనే శరీరంలో అవయవములుగా అమర్చబడి ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంఘం ఆయనది. అందుకే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18, 19 ఈ విధంగా రాయబడి ఉంది. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము. ఎవరి సంఘం అంట అది? హల్లెలూయా. ఎవరంటున్నారు ఆ మాట? ఎవరి సంఘం అంట? నా సంఘము గడతాను. ఇంకా సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు ఎంత మాత్రము నిలువనేరవు. నిలువనేరవని నేను మీతో చెప్పుచున్నాను. కింద, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను మీకు ఇచ్చేదను. ఏ రాజ్యం యొక్క? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను మీకు. ఆ తర్వాత, నువ్వు భూలోకమందు దేనిని బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. హల్లెలూయా. నువ్వు భూలోకంలో దేనిని విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. సంఘం అంటే ఎవరు? కట్టబడిన ఈ 4 గోడలు, వేయబడిన ఈ కప్పు, ఈ టైల్స్, ఈ లైటింగ్స్, ఈ డెకరేషన్, ఇది కాదు సంఘం అంటే. మొట్టమొదట అగ్ని నాలుకలు దిగొచ్చినప్పుడు పేతురు 11 మందితో కూడా లేచి నిలబడి దేవుని వాక్యం అందించినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు, అన్య భాషలతో దేవుని గొప్ప కార్యాలను వివరించినప్పుడు, ఆ పెంతెకోస్తు పండుగ దినమున సువార్త ప్రకటింపబడినప్పుడు 3000 మందితో మొట్టమొదటి సంఘం స్థాపించబడ్డదే. హల్లెలూయా. సంఘం అంటే కట్టిన గోడలు, వేసిన కలర్లు, పూసిన రంగులు, డెకరేషన్లు కాదు. సంఘము అనంటే మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, యేసు రక్తము చేత కడగబడి ఒక సహవాసముగా కూడుకొని ఆయనను ప్రార్థించి ఎక్కడైతే ఉంటారో వాళ్ళే సంఘము. హల్లెలూయా. వాళ్ళే సంఘము. సంఘం అనే శరీరానికి శిరస్సు ఎవరు అనంటే క్రీస్తు. సరే, కళ్ళు లేని వాళ్ళను చూసి ఉంటారు, చేతులు లేని వాళ్ళను చూసి ఉంటారు, కాళ్ళు లేని వాళ్ళను చూసి ఉంటారు కదా. చూస్తుంటాం మనం బయట వెళ్ళినప్పుడు. ఎక్కడైనా తలకాయ లేని మనిషి నడుచుకుంటూ రావడం చూసినారా? ఉంటారా అసలు తలకాయ లేకుండా నడుచుకుంటూ వస్తే? హల్లెలూయా. తల లేని మనిషి ఉంటాడా? ఎక్కడ చూడము కదా. తల చెప్పినట్టే బాడీ అంతా వినాలి, అవునా కదా? చూడాలన్నా తలలోనే, ఊపిరి తీసుకోవాలన్నా తలలోనే, మాట్లాడాలన్నా, వినాలన్నా, తినాలన్నా. హల్లెలూయా.
ఈ మెడకాయ మీద తలకాయ లేకుండా చేసినారనుకో, ఈ బాడీకి జీవం ఉంటుందా? హల్లెలూయా. సంఘం అనేది శరీరము. ఈ సంఘం అనే శరీరంలో మనం ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం. ఈ సంఘం అనే శరీరానికి శిరస్సు ఎవరు అనంటే క్రీస్తు. అందుకే ఆయన అంటాడు, నా సంఘము. నీవు పేతురువు. పేతురు అంటే ఏందో తెలుసా అర్థం? బండ, రాయి, రాక్. హల్లెలూయా. నీవు రాయి, ఈ రాయి మీద, ఈ బండ మీద, బండ క్రీస్తు అనే బండ. హల్లెలూయా. చీల్చబడిన మహిమ బండ ఆయన. హల్లెలూయా. రాయి దగ్గరికి వెళ్ళి కర్రతో కొట్టగానే ఆ బండలో నుండి నీళ్లు ఉబికి వచ్చి 36 లక్షల జనాంగం యొక్క దాదాపు దప్పిని తీర్చినాయి. ఉదక దారలు ప్రవహించినాయట ఆ బండలో నుండి. చీల్చబడిన మహిమ బండ అని పోల్చబడింది పత్రికలలో, క్రొత్త నిబంధనలో. దేవునికి స్తోత్రం. ఈ బండ మీద నా సంఘాన్ని గడతా, ఈ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు ఎంత మాత్రము నిలువనేరవు. భూమి మీద ఈ సంఘము ఏదైతే బంధిస్తుందో పరలోకములో అవి ఎందుకు? నీకేమిచ్చినాడు? ఏమిచ్చినాడు? పరలోకపు తాళపు చెవి. భూమి మీద నువ్వేమిప్పుతావో పరలోకంలో, భూమి మీద నువ్వేం బంధిస్తావు పరలోకంలో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7, 8 వచనాలు ఒకసారి చూడండి త్వరగా. ప్రకటన 3, 7, 8. 3, 7, 8. ఎవరి తాళపు చెవి? దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడు, ఎవడునూ తీయలేకుండా వేయువాడు, సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. హల్లెలూయా. ఇదిగో నేను నీ ఎదుట తలుపు తెరిచి ఉంచి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ ఎదుట నేను తలుపు తెరిచి ఉంచి ఉన్నాను, తీసి ఉంచి ఉన్నాను. తలుపు తెరవబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. పరలోకం యొక్క తాళాలు నేను నీకు ఇచ్చిన. ఇది ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుంది తెలుసా? మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. ఎవరెవరివంట? మరణము యొక్కయు పాతాళలోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కానీ పరలోకపు తాళపు చెవులు నేను నీకు ఇస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణపు ముల్లును విరిచిన దేవుని చేతిలో మరణము యొక్క తాళపు చెవులు ఉన్నాయట. మరలా భూమి కింది భాగములలోనికి సిలువలో చనిపోయి సమాధి చేయబడి భూమి కింది భాగములలోనికి దిగిపోయి చెరను చెరగా పట్టుకొని పోయినాడు చూడు, ఆ పాతాళం యొక్క తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయట. పరలోక నివాసి అయి ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించే అమరత్వము గల దేవుడు, కోట్ల కొలది కెరూబులు శరాపుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడే దేవుడు, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని ఆయన సన్నిధిలో పరిశుద్ధుడు 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 అని మానక పొగుడుతూ ఉంటే, ఆ నిత్య రాజ్యమహిమలో అత్యున్నతమైన సింహాసనముపై మహోన్నతుడై ఉన్న ఆ దేవుడు, హల్లెలూయా హల్లెలూయా, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చినాడంట. హల్లెలూయా. అంటే సంఘమునకిచ్చినాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హెవెన్లీ కీస్, పరలోకపు తాళపు చెవులు ఇచ్చినాడంట. దేవునికి స్తోత్రం. సంఘం ఏం కలిగి ఉంది? పరలోకపు తాళపు చెవి కలిగి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘము పరలోకాన్ని భూమి మీద ఏం బంధిస్తారో పరలోకంలో, భూమి మీద ఏం విప్పుతారో పరలోకంలో. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో ఒక మాట చూద్దామా? 3వ వచనము 4వ వచనము. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో హల్లెలూయా
హల్లెలూయా. పేతురైతే ఎక్కడున్నాడంట? చెరసాలలో వేయబడ్డాడు. అప్పటికే యాకోబు తలగొట్టించబడ్డాడు, అంటే ఖడ్గముతో చంపబడ్డాడు. పేతురుని ఇంకా చంపడానికి సిద్ధంగా చెరలో వేసి ఉంచినారు. ఈ పులియని రొట్టెల పండగ అయిపోగానే ఆయనను కూడా యూదులకు ఇష్టమైన కార్యం అని చెప్పి చంపడానికి కావలిలో ఉంచినారు. ఒక్క మనిషిని కావలి కొరకు 16 మందిని సెక్యూరిటీ పెట్టినారు. ఎంతమందినంట? 4 చతుష్టయములు అంటే కింద ఉంటుంది 16 మంది. ఈ ఒక్కడి కొరకు 16 మందిని కావలి ఉంచి చెరలో పెట్టి యూదులకు ఇష్టమైన కార్యం అనుకుంటున్నారు. కానీ సంఘం ఏం చేసింది తెలుసా? ప్రధానుల దగ్గరికి వెళ్ళలేదు, అధికారుల దగ్గరికి వెళ్ళలేదు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళలేదు, ఎంపీ దగ్గరికి వెళ్ళలేదు, హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళలేదు, డిఎస్పీ ఎస్పీ దగ్గరికి వెళ్ళలేదు, ఈ లోకపు పైరవీలు ఏం చేయలేదు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, హల్లెలూయా, హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళలేదు, పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళలేదు, అధికారుల దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు ఎవరికి ప్రార్థన చేస్తున్నారంట? దేవునికి ప్రార్థన చేస్తున్నారంట. ఎందుకో తెలుసా? ఈ సంఘం ఎవరిది? ఆయన శరీరము. ఈ సంఘానికి గృహ నిర్వాహకత్వపు పని, నాయకత్వపు పని ఎవరు అప్పగించినారు? పేతురుకి దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పటి సీమోనుని పేతురుగా మార్చుకున్నాడు. ఒకప్పటి సీమోనుకు ఎన్నో ప్రత్యక్షతలు ఇచ్చినాడు, మోషేను ఏలియాను చూసేటట్లు. హల్లెలూయా. ఒకప్పటి సీమోన్ను పేతురుగా మార్చుకొని నీళ్ళ మీద నడిపించినాడు. హల్లెలూయా. ఒకప్పుడు సీమోన్ను పిలిచి వదిలేసినావు కదా, ఇప్పుడు గాలం పట్టుకొని వెళ్ళి సముద్రమునకు పోయి గాలమయ్యి ఒక చేప నీకు దొరుకుతుంది, ఆ చేప నోరు తెరువు, ఆ చేప నోటిలో షెకెల్ దొరుకుతుంది, ఆ షెకెల్ తీసుకొని వెళ్ళి నీ కొరకు నా కొరకు పన్ను కట్టు అన్నాడు. హల్లెలూయా. ఎన్నెన్నో అద్భుతాలు ఆయన ద్వారా చేయించినాడు. హల్లెలూయా. ఈ సంఘం ఆయన శరీరము కాబట్టి ఈ సంఘపు నాయకత్వము, గృహ నిర్వాహకత్వపు పని అపోస్తలుడిగా దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన పట్టబడి చెరలో పెట్టబడి తల కొట్టబడాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేసినాడో తెలుసా? సంఘం ఏం చేసిందో తెలుసా? అత్యాసక్తితో దేవుణ్ణి, అక్కడ రాయబడిందా? సంఘం అయితే అతని కొరకు ఏ శక్తితోనంట? హల్లెలూయా. అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇదే మాట ఇంకొక చోట రాయబడి ఉంటుంది. యాకోబు రాసిన పత్రికలో, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. ఏ శక్తితో? హల్లెలూయా. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థిస్తే ఏమైందంట? ఆఖరి అధ్యాయం 5:17, 5:17, యాకోబు 5:17. హల్లెలూయా. అతడు ఆసక్తితో ప్రార్థిస్తే, వర్షింపకుండానట్లు ప్రార్థిస్తే ఏం జరిగిందంట? ఎన్ని సంవత్సరాలంట? 3.5 సంవత్సరాలు వర్షింపలేదు. తర్వాత మళ్ళీ ఏం చేసినాడంట? మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది. భూమి అంటే ఏమన్నట్టు? ఆసక్తితో ఆకాశాన్ని మూసేసినాడు. హల్లెలూయా. ఆసక్తి ప్రార్థనతో ఏం చేసినాడు? వర్షింపకుండానట్లు ఆకాశాన్ని మూసేసినాడు. హల్లెలూయా. మరలా ఆయన ప్రార్థన చేసినాడు, ఆకాశం తెరవబడ్డది, వర్షం కురిసింది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా దేవదూతనా? ఎవరైనా పరలోకం నుండి రెక్కలు కట్టుకొని వచ్చిండా? మనలాంటి స్వభావం గల మనుషుడే. ఆయనకు కూడా కోపం వచ్చింది, మనిషికి వచ్చినట్టే. చాలామందికి వస్తుంది కదా, మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపం. చేతులు ఉన్న ఫోన్ గోడకు పడుతుంది కదా. హల్లెలూయా. ఆయనకు కూడా ఆకలేసింది, ఆయనకు కూడా నిద్ర వచ్చింది, ఆయన కూడా అలసిపోయినాడు, ఆయనకు కూడా కోపం ఉన్నది. మనలాంటి స్వభావం గల మనిషే, కానీ ఆసక్తితో ప్రార్థన చేసినాడంట. ఆకాశం మూయబడ్డది. మరలా ప్రార్థన చేసినాడంట, ఆకాశం తెరవబడ్డది. హల్లెలూయా.
దేవుడు మోషే తర్వాత నూను కుమారుడు మోషే పరిచారకుడునైన యెహోషువను నాయకుడిగా చేసుకొని, నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడకు, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు, ఏ శత్రువు నీ ఎదుట నిలవలేడు. యెహోషువ 1:5, యెహోషువ 1:7 రాయబడి ఉంది, నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు. హల్లెలూయా. ఒకరోజు యుద్ధం జరుగుతుంది, అమాలేకీయులతో యుద్ధం చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యుద్ధం చేస్తా ఉన్నారు, చీకటి పడిపోతా ఉంది. యెహోషువ ఏమన్నాడో తెలుసా? సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అనంటే, సూర్యుడు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆగిపోయింది సూర్యుడు? దేవుని ప్రాసెస్ ఏంది? ఆయన మాట చొప్పున సమస్తమును దేవుడు జరిగిస్తున్నాడు కదా. కానీ సృష్టిని ఆజ్ఞాపించినాడు ఆయన, సూర్యుడా స్టాప్, చంద్రుడా స్టాప్. నోరు మూసుకొని జేబులు వేసుకున్నారు వాళ్ళు. అంటే ఏమన్నట్టు? క్వైట్ అండ్ వెయిట్, ఆగిపోయినారు అక్కడే. ఒక నాడెల్లా త్వరపడలేదంట అస్తమించడానికి, ఆగిపోయినారు సూర్యుడు చంద్రుడు. యెహోషువ కత్తి చేతబట్టి ఒకటే మాట, ఈ యుద్ధం యెహోవాది, శత్రువు శేషం లేకుండా నిర్మూలం చేయబడాలి. చీకటి పడితే మేము సరిగా యుద్ధం చేయలేమేమో అని, చీకటి పడకముందే శేషము లేకుండా శత్రువు నిర్మూలన కావాలని, సూర్యుడా ఆగు, చంద్రుడా ఆగు. హల్లెలూయా. వెలుగుండగానే నా పని కంప్లీట్ చేసేయాలి, శత్రువు శేషం లేకుండా చేయాలని చెప్పి ఆయన వెలుగుండగానే అందరినీ దేవుడు వాళ్లకు బలం ఇచ్చి శత్రువు పైన విజయం ఇచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మనిషి, మనలాంటి స్వభావము గలవాడు పలికితే ఆకాశం మూయబడ్డది. మనలాంటి మనిషి పలికితే సూర్యుడు చంద్రుడు ఆగిపోయినారు. అది పాత నిబంధన. ఇంకా సూర్యుడా గిబియోన్లో నిలువు, చంద్రుడా అయ్యాలోన్లోయలో నిలువు అన్నాడు. ఇశ్రాయేలీలు శత్రువుల మీద పగ తీర్చుకునేంత వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మట్టి మనిషికి ఎంత భాగ్యం కదా, ఈ మట్టి మనిషికి ఎంత అధికారం కదా. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలోనే అంత అధికారం ఉంటే, మాటలో అంత శక్తి ఉంటే, క్రీస్తు రక్తము చేత కడగబడి దేవుని ఆలయముగా మార్చబడి మహిమ స్వరూపియగు ఆత్మచేత ఈ మంటిఘటం నింపబడిన తర్వాత, దేవుని ఆత్మ, కొలతలేని ఆత్మచేత మహిమను మోసే మందసముగా ఈ భూమి మీద నడిపించబడుతున్నప్పుడు ఇంకెంత అధికారం ఉంటుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా, ఈ సంఘం మీదట పాతాళలోక ద్వారములు, నీవు పేతురువు. దేవునికి స్తోత్రం. ఇదే పేతురు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. సంఘం ఏం చేస్తుంది? పైరవీలు చేయట్లేదు. వీళ్ళకు ఫోన్లు చేసి పైరవీలు చేయట్లేదు, లంచం చూడలేదు, బ్రతిమిలాడ చూడలేదు, ధర్నాలు చేయలేదు. ఏం చేశారు? అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసినారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక విషయం దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు, ఒక తాళం చెవి మనకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఉజ్జీవమునకు తాళపు చెవి ఏందో తెలుసా? ఉపవాసము, ప్రార్థన. ఉజ్జీవమునకు తాళపు చెవి ఉపవాస ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు సంఘముగా మనందరికీ దేవుడు ఈ తాళపు చెవినివ్వబోతున్నాడు. చల్లారిన ఈ ప్రార్థన జీవితం
ఆగిపోయిన ఈ ప్రార్థన జీవితం, కూలిపోయిన ఈ ప్రార్థన బలిపీఠం ఈరోజు మరల కట్టబడునుగాక. ఈ బలిపీఠం మీద అగ్ని అంతము వరకు, ఆఖరి వరకు ఎప్పుడు మండుతుండునుగాక, నిత్యము రగులుతుండునుగాక. జీవవాక్యం చేతబట్టుకుని దివిటీల్లాగా, అగ్ని జ్వాలల్లాగా రగులునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు ఏమైందమ్మా? హల్లెలూయా. వాళ్ళు తలుపులు వేసుకొని, కిటికీలు వేసుకొని, సంగముగా కొంతమంది కూడి అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఏం జరిగిందంట? దేవదూత పరలోకం నుండి దిగొచ్చింది. అంటే అర్థం ఏం తెలుసా? వీళ్ళు ఏం చేసినారు తెలుసా? వీళ్ళు ప్రార్థన చేసి పరలోకాన్ని తెరిచినారు. హల్లెలూయా. అప్పుడు పరలోకం నుండి దేవదూత దిగొచ్చింది. దేవునికి స్తోత్రం. దేవదూత దిగొచ్చింది. ఎక్కడికి వచ్చింది? ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి రాలేదు. చెప్పండి, మీరు చాలా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని అన్నారా? ఏమన్నారు? వీళ్ళు ఏ విషయమైతే దేవునికి ప్రార్థన చేస్తున్నారో ఆ సమస్య పరిష్కారం కోసం చెరలోనికి దేవదూత వెళ్ళిపోయింది. తలుపులు వేసి ఉన్నాయి, కిటికీలు వేసి ఉన్నాయి, దేవదూత వెళ్ళిపోయింది. ఆ చీకటి చెరలో గొప్ప వెలుగు ప్రకాశించింది. హల్లెలూయా. ఆ దేవదూత పేతురును తట్టింది. తట్టగానే ఏమైంది? అతని చేతులకు, కాళ్ళకున్న సంకెళ్ళు ఊడి పడిపోయినాయంట. దేవదూత తట్టింది, త్వరగా లే, సంకెళ్ళు ఊడి పడిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా లే, తలుపులు వేసే ఉన్నాయి, కిటికీలు వేసే ఉన్నాయి, పద, నడుము కట్టుకో, చెప్పులు తొడుక్కో, ఆ తర్వాత నీ పై వస్త్రం వేసుకో, ఫాలో మీ. ఆయన బయలుదేరి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? తలుపులు కిటికీలు వేసి ఉన్న తర్వాత ఎక్కడికి పోతారు? ఏంటి ఈ నాలుగు గోడల మధ్యలో చుట్టూ తిరుగుదామా? తలుపులు వేస్తున్నాయి, కిటికీలు వేస్తున్నాయి. ఆయన బయలుదేరి ఫాలో మీ, నన్ను వెంబడించు, బయలుదేరి వెళ్తున్నాడు. ఆ ద్వారం దగ్గరికి రాగానే ద్వారం తెరవబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కావలి వాళ్ళు ఉన్నారు, 16 మంది ఉన్నారు. ఆయన సెక్యూరిటీ, 16 మంది సెక్యూరిటీ ఉన్నారు. కానీ సెక్యూరిటీ ఏం చేయలేకపోయినాయి. తాళాలు వేసి పెట్టినారు తలుపులకి. ఆ తలుపులు ఈయనను బంధించి ఉంచలేకపోయినాయి. సంకెళ్ళు వేసి పెట్టినారు చేతులకి, సంకెళ్ళు ఆయనను బంధించి ఉంచలేకపోయినాయి, ఊడి పడిపోయినాయి. హల్లెలూయా. ఎందుకు? సంఘానికి దేవుడిచ్చిన తాళపు చెవి, పరలోకపు తాళపు చెవి, ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. అత్యాసక్తి ప్రార్థన. హల్లెలూయా. ఆసక్తితో చేసే ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన. ద్వితీయోపదేశకాండం 8:3 చూడండి. ద్వితీయోపదేశకాండం 8:3. ద్వితీయోపదేశకాండం 8:3. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి ఏం కలగజేసినాడంట? ఆకలి కలగజేసి ఎన్నడెరుగని మన్నాను నీకిచ్చి పోషించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు మన్నా ఇవ్వాలి అని అంటే నిన్నేం చేస్తాడంట? ఫస్ట్ అన్ని చేస్తాడు, ఆకలి కలిగిస్తాడు. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, ఇప్పుడు దుఃఖపడుతున్న మీరు ధన్యులు, మీరు ఓదార్చబడతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనం ఎప్పుడు ఆకలిగా ఉన్నాం? ఎప్పుడు స్టమక్ ఫుల్లేనా? ఎప్పుడైనా ఎమిటీ ఉంటుందా? ఎంటీ స్టమక్ ఎప్పుడు ఉండకూడదు. హల్లెలూయా. గ్యాస్ ఫామ్ అవుతున్నదంట డాక్టరు. అందుకే 6 గంటల నుంచి మళ్ళీ నైట్ 9 గంటల వరకు 3 గంటలకు ఒకసారి తినడం మొదలుపెట్టినాడు. 6 పూటలు డబుల్ అయిపోయింది. హల్లెలూయా. అది కూడా ఒక పూట ఫిష్, ఒక పూట ప్రాన్స్, ఒక పూట కోడి చికెన్, ఒక పూట మేక మటన్,
ఇంకొక పూటనేమో ఇంకా రకరకాల నాన్ వెజ్. ఎన్వి. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ ఏమైనా తేడా కనబడ్డదంటే ఏం లేదు, ఫుల్ మీల్స్, ఫుల్ నిద్ర. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు అరణ్యంలోకి వెళ్ళినాడు, ఆత్మపూర్ణుడైనాడు. లూకా 4:1 నుంచి. ఆత్మపూర్ణుడైనాడు. ఏమైనాడు? ఆత్మపూర్ణుడైన తర్వాత ఏం జరిగింది? ఆత్మ చేత అరణ్యములో నడిపించబడ్డాడు. దేని చేత? పరిశుద్ధాత్ముని చేత అరణ్యంలో నడిపించబడ్డాడు. అరణ్యంలో వెళ్ళి ఏం చేసినాడు ఆయన? ఆత్మచేత అరణ్యములోకి వెళ్ళిపోయి 40 దినములు 40 రాత్రులు అన్నము పానము కూడానంట. అయ్యా, నీళ్ళు భోజనం చేయలేదు, నీళ్ళు కూడా పానం చేయలేదు. అన్న పానములు మాని 40 దినాలు ఉన్నాడంటండి. ఎందుకు ఈ ఉపవాసం? హల్లెలూయా. ఉజ్జీవమునకు తాళపు చెవి ఉపవాస ప్రార్థన. బలం పెంచుకోవడానికి కాదు, శక్తి పెంచుకోవడానికి కాదు. హల్లెలూయా. దేవునికి ఇంకా దగ్గర కావడానికి. హల్లెలూయా. దేవుణ్ణి కన్నులారా చూడాలని ఆశ, ఆయన స్వరాన్ని చెవులారా వినాలనే ఆశ, దేవుని చిత్తం చేయాలనే తపన, దేవుణ్ణి సంతోషపరచాలనే ఆశ. ఈ చిన్న జీవితంలో ఆయన నామానికి మహిమకరంగా ఈ లోకములో ఆయన ప్రణాళికను సంపూర్ణముగా, పిలుపును సంపూర్ణము చేసుకొని నా పరుగును తుదముట్టించాలనే ఆశ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉపవాసము నీలో ఉజ్జీవాన్ని రగిలిస్తుంది. ఉపవాస ప్రార్థన నిన్ను దేవుని సన్నిధిలో అంటుగడుతుంది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన నువ్వు దేవునితో ఉన్న సమయమంతా దేవుని సారూప్యము, దేవుని గుణలక్షణాలు, దేవుని గుణాతిశయాలు, దేవుని సన్నిధి నీలో నింపబడతా ఉంటాయి. హల్లెలూయా. మల్లె చెట్టు దగ్గరున్న ఆ పొదలో ఆ ఏమంటారు మొదలు దగ్గర ఉన్న మట్టి చెప్తుందంట మల్లెపూల వాసన. ఎందుకు? ఆ స్మెల్, ఆ మట్టి కూడా సంతరించుకుంటుందంట. అట్లనే దేవుని పాదాల దగ్గర మనం మోకరిస్తే ఆ దైవత్వం యొక్క గుణలక్షణాలు, ఆయన సంపూర్ణమైన మహిమ, అదృశ్య దేవుని సంపూర్ణ స్వరూపి అయిన క్రీస్తు యేసు యొక్క సారూప్యం, ఆ మహిమ మన ముఖములో ప్రకాశిస్తుందంట. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు మోకరించి ఆయన పాదాల దగ్గర వేచి ఉండి చూడు, నీ జీవితంలో ఎన్ని కార్యాలు చూస్తావో. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆత్మతో నింపబడిన క్రైస్తవ జీవితం ఎప్పుడు రగులుతుంటుంది తప్ప నులివెచ్చని స్థితిలో ఆ పోదాంలే, ఆ చూద్దాంలే, ఆ వెళ్దాంలే అన్నట్టు ఉండదు. దేవునికి స్తోత్రం. సంఘం మోకరించి కలిసి అత్యాసక్తితో ప్రార్థిస్తే దేశం యొక్క స్థితిగతులు మార్చబడతాయి. హల్లెలూయా. సంఘం చేతిలో ఉందండి దేశం యొక్క భవిష్యత్తు, దేశాల యొక్క క్షేమము, రాష్ట్రాల యొక్క క్షేమము, ప్రాంతాల యొక్క క్షేమం. అధికారులు కాదు ఏలుబడి చేసేది, అధికారులు కాదు శాసనాలు రాసేది, అధికారులు కాదు దేశాన్ని సుభిక్షంగా కాపాడేది. దేశము సుభిక్షంగా శాంతి సమాధానాలతో క్షేమముగా ఉజ్జీవముగా ఉండాలంటే ఎవరు చేయాలంట? సంఘము కలిసి ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. సంఘము చేతిలోనే దేశము యొక్క క్షేమం ఉన్నదే. సంఘము చేతిలోనే ఈ ప్రాంతం యొక్క రెస్పాన్సిబిలిటీ ఉన్నది. హల్లెలూయా. ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం కాదు. అంటే నువ్వేం చేయాలి? నశించిపోతున్న ఆత్మల కొరకు అన్న పానములు మరచి కన్నీళ్లతో ఆయన పాదాలు గడుగుతూ, ఓ దేవా, నా దేశంలోని ఏ ఒక్కరు కూడా నరకం పోవద్దయ్యా, నా ప్రాంతంలో ఏ ఒక్కరు నరకం పోవద్దు, నా గ్రామంలో ఏ ఒక్కరు నరకం పోవద్దు యేసయ్యా, నా బంధువుల్లో, నా రక్త సంబంధికుల్లో, నా కుటుంబీకుల్లో ఏ ఒక్కరు నరకం పోవద్దు ప్రభా అని నీ కన్నీటి ప్రార్థన ఉంటుంది. నిజంగా ప్రార్థన చేసే వ్యక్తి దేవుని సన్నిధిలో వెళ్ళినాడంటే టైం చూసుకోడు. నిజంగా దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు అయితే టైం మర్చిపోతారు. శరీరానుసారులే ఎప్పుడు టైం మీద మనసు ఉంచుతారు. కళ్ళు మూసుకునేసే నీకు స్తోత్రం, మా బిడ్డకు సీటు రావాలి, మా కొడుకుకు అది కావాలి, ఉద్యోగం రావాలి, పెళ్ళి కావాలి, ఏసు రామజ 5 నిమిషాలు గడవదు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన
స్తోత్రం 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 ఇంకో 5 నిమిషాలు అయిపోతుంది. యేసయ్యా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తా. ఆమేన్. అది ప్రార్థన. ప్రార్థన అంటే కూర్చొని ఏదో ఉన్న అవసరాలన్నీ టకా 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 టకా, కిలో కందిపప్పు, కిలో శనగపప్పు, 2 కేజీల పంచదార, 2 బట్టల సబ్బులు, 2 స్నానం సబ్బులు, లిస్ట్ కాదు. కిరాణా షాప్ లిస్ట్ కాదు ప్రార్థన అంటే. వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ కొరకు చేసిన కలువరి సిలువ త్యాగం వైపు చూస్తూ, యేసయ్యా నా కోసం మోమున ఉమ్మివేయబడ్డావు కదయ్యా, యేసయ్యా నా కోసం నీ గడ్డం పెరికివేయబడింది కదయ్యా, యేసయ్యా నా కోసం బంధించబడ్డావు కదయ్యా, తీర్పు కొరకు కావలిలోకి తీసుకురాబడ్డావు కదయ్యా, నా కొరకు నరం దిగిపోయేటట్టు కొరడా దెబ్బలు తిన్నావు కదయ్యా అని ఆ సిలువ త్యాగాన్ని గుర్తు చేసుకుంటా ఉంటే, ఆయన పడిన ఆ శ్రమ, నీ కొరకు అనుభవించిన ఆ శ్రమను నువ్వు గుర్తు చేసుకుంటా ఉంటే లేచి వెళ్ళాలనిపిస్తుందా? కన్నీళ్ళు రాకుండా ఉంటాయా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్తా. మోషేకి దేవుడు అరణ్యంలో వెళ్ళినప్పుడు ఒక బలిపీఠం కట్టమన్నాడు. ఏం కట్టమన్నాడు? ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడు. ప్రత్యక్ష గుడారంలో ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆవరణములోకి వెళ్ళగానే అక్కడ బలిపీఠం ఉంటుంది. ఫస్ట్ ఆ బలిపీఠం దగ్గర పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి అర్పించి అక్కడి నుంచి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అంటే ఈ పరిశుద్ధ స్థలం తెరకి, ఈ బలిపీఠానికి నడుమ ఒక గంగాలం ఉంటుంది. ఇక్కడ బలి అర్పించిన తర్వాత, రక్తం చిందించిన తర్వాత, దాన్ని దహించి వేసిన తర్వాత ఈ గంగాలం దగ్గరికి వచ్చి చేతులు కాళ్ళు కడుక్కోవాలి. గంగాలంలో నిండా నీళ్లు ఉంటాయి. గంగాలం దగ్గర నీళ్లు తీసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడి నుంచి అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, ధూపవేదిక ఉంటుంది, దీపస్తంభం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడి నుంచి అది దాటి వెళ్తే ఇంకొక తెర ఉంటుంది. ఆ తెర వెనుకాల అతి పరిశుద్ధమైన స్థలం ఉంటుంది. ఆ అతి పరిశుద్ధమైన స్థలములో నిబంధన మందసం ఉంటుంది, కరుణాపీఠం ఉంటుంది, రెక్కలు చాపబడిన కెరూబులు ఉంటాయి. ఆ నిబంధన మందసంలో ఏముంటాయి అనంటే, హెబ్రీ 9 చూడండి ఒకసారి. చిగురించిన అహరోను కర్ర ఉంది ఒకటి, మన్నాతో నింపబడిన బంగారు పాత్ర ఉంది, నిబంధన పలకలు, దేవుడు తన చేతి వ్రేలుతో మోషేకు రాసించిన 10 ఆజ్ఞల నిబంధన పలకలు ఉన్నాయి. దానిపైన కరుణాపీఠం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎందుకు చెప్పినా అంటే, ఈరోజు నుంచి నీ ప్రార్థనా జీవితం మారిపోవాలి. టైం పెట్టుకొని 15 నిమిషాలు ప్రార్థన చేస్తా, 10 నిమిషాలు ప్రార్థన చేస్తా, అర్ధగంట ప్రార్థన చేస్తా కాదు. ఎవ్వరు నిద్ర లేవకముందే నువ్వు నిద్ర లేచి దేవుని సన్నిధిలో ఉండాలి. చాలామంది సేవకులు ఏమంటారంటే, నా దేవునితో మాట్లాడక ముందు నేను ఎవరితో మాట్లాడను, నా దేవుణ్ణి కలుసుకొనక ముందు నేను ఎవరిని కలుసుకొనను, నా దేవుని స్వరం వినకముందు నేను ఎవరి స్వరము వినను. హల్లెలూయా. నా దేవుణ్ణి చూడకముందు ఈరోజు నేను ఎవరిని చూడను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 3 గంటలకు లేచి 1 గంట సేపు స్తుతి ఆరాధన, 1 గంట సేపు వాక్యము, 1 గంట సేపు ప్రార్థన. పరిశుద్ధాత్ముడా ఈరోజు ప్రార్థనలో నాకు తోడు ఉండండి. లేవగానే పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్, టేక్ కంప్లీట్ కంట్రోల్. అయ్యా పరిశుద్ధాత్ముడా నీ కొందనాలయ్యా, ప్రైజ్ లార్డ్, నన్ను నీ చేతికి అప్పగిస్తున్నా. ఈ రోజంతా నన్ను నీ ఆధీనంలో తీసుకోండి. ఏ క్షణం కూడా ఈరోజు నా జీవితంలో వృధా కావద్దు, ఏ నిమిషం వృధా కావద్దు, ఏ గడియ వృధా కావద్దు. ఈ రోజులో నీ చిత్తం ఏమై ఉన్నదో అది అంతా నా జీవితం ద్వారా నెరవేర్చబడాలి. నేను ఎక్కడికి వెళ్ళాలి, నేనేం చేయాలి, నేనేం చూడాలి, నేను ఎవరికి కనబడాలి, ఎవరితో నేనేం మాట్లాడాలి, ఈ రోజంతటి కొరకు నన్ను నేను నీ చేతికి అప్పగిస్తున్న పరిశుద్ధాత్ముడా అని దినమును దేవునితో మొదలు పెట్టుకొని 3 గంటలు దేవుని సన్నిధిలో గడిపి చూడు, మొదలుపెట్టు. హల్లెలూయా. ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లవారు నుంచి మొదలుపెట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ ప్రార్థన జీవితం మారిపోవాలి, మీ విశ్వాస జీవితం ఇంకా అభివృద్ధి చెందాలి.
ప్రేయర్ లైఫ్ మారిపోవాలి. ఒక్కటే ఆశ. పౌలు ఏమంటాడో తెలుసా? క్రీస్తు సారూప్యం మీ యందు ఏర్పరచబడేంత వరకు నాకు మరల ప్రసవ వేదన కలుగుతుంది. ఏం వేదనంట? ప్రసవ వేదన. క్రీస్తు సారూప్యం మీలో కలగాలి, క్రీస్తు పోలిక మీలో రావాలి, క్రీస్తు లాంటి జీవితం మీరు కలగాలి. ఏంటి ఆయన జీవితం? అరణ్యంలోకి ఒంటరిగా వెళ్ళిపోయి రాత్రంతా ప్రార్థన చేసినాడు. అయ్యో నాకు ఇల్లు పిల్లలు సంసారం ఉందయ్యా. అది దేవుడిచ్చింది. కానీ ఏం చేయాలి? అన్ని పనులు ముగించుకొని నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయాలి. నీ బాధ్యతలన్నీ, నీ ధర్మం అంతా ముగించిన తర్వాత నీ బాధ్యతలన్నీ తీర్చుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రత్యక్ష గుడార ప్రార్థన ఈరోజు మనం నేర్చుకుందాం. హల్లెలూయా. ఫస్ట్ ప్రార్థనలోకి వెళ్ళగానే నువ్వేం చేయాలి అని అంటే, సిలువలో బలి అయిన వధించబడిన దేవుని గొర్రెపిల్లను నువ్వు గుర్తు చేసుకొని ఆయన వైపు చూడాలి. నీ కొరకు వధించబడ్డాడు ఆయన, మోమున ఉమ్ములు వేయబడ్డాడు ఆయన, గడ్డం పెరికి వేయబడింది, అరచేతులతో కొట్టినారు, ముసుగేసి కొట్టినారు, బంధించినారు, ఈడ్చుకొని పోయినారు, పిలాతు ఎదుట తీర్పు కొరకు నిలబెట్టినారు. హల్లెలూయా. 39 కొరడా దెబ్బలు కొట్టినారు. హల్లెలూయా. ఆ సిలువలో ఏం జరిగిందో నీకు తెలుసు కదా. ఒక్కొక్క ఆయన త్యాగాన్ని తలుచుకొని, చిందిన ఒక్కొక్క రక్తపు బొట్టును తలుచుకొని, ఇది నా కొరకే కదా ప్రభా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముల్లా మకుటంబైన తలను చూసి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. ముల్లా మకుటంబైన తలను చూసి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. కొరడాతో కొట్టబడిన వీపుం చూసి, కొరడాతో కొట్టబడిన వీపుం చూసి, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. హల్లెలూయా. అసలు ప్రార్థన ఎందుకు? కంప్లైంట్ చేయడానికి కాదు. ప్రార్థన ప్రభువును కలుసుకోవడానికి. హల్లెలూయా. ఆయన నీ కల్లారా చూడడానికి. హల్లెలూయా. ప్రతి అరుణోదయమున నీ ముఖ దర్శనము చేత నేను తృప్తి పొందుచున్నాను అంటాడు. ఏం చేస్తున్నాడంటే, ప్రతి అరుణోదయమున ఆయన ముఖ దర్శనము చేత. మోషే అంటాడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి అయ్యా. దేవునికి స్తోత్రం. యెషయా అంటాడు, దేవుణ్ణి కన్నులారా చూసి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నివసించుచున్నవాడను, అయ్యో నేను నశించి తిని. హల్లెలూయా. ప్రార్థన ఎందుకు వెళ్తావు దేవుని సన్నిధికి? ఆయనను చూడాలి. ఫస్ట్ టార్గెట్, నీ దృష్టి ఎక్కడుండాలి? నేను ఆయనను చూడాలి. నెక్స్ట్, నేను ఆయన స్వరాన్ని వినాలి. హల్లెలూయా. ఆ తర్వాత నేను ఆయనతో మాట్లాడాలి. మా నాయన అవుతాడు ఆయన, మా డాడీ అవుతాడు, మా తండ్రి అవుతాడు. హల్లెలూయా. ఎక్కడో టూర్కి వెళ్ళిపోయి ఉద్యోగరీత్యా వెళ్ళిపోయి నెల రోజుల తర్వాత డాడీ వచ్చిందనుకో, డాడీ నా కొరకు ఏం తెచ్చినావు అని అంటే, కాదు కదా, కొంచెం బాధ అనిపిస్తుంది. మనం ఇచ్చే దానికోసమే వెయిట్ చేస్తున్నారనిపిస్తుంది. కానీ డాడీ బాగున్నావా, ప్రయాణం ఎట్లా జరిగింది, దేంట్లో వచ్చినావు, ఎట్లున్నావు, ముఖమంతా పీక్కుపోయింది, ఇట్లా అయిపోయినవేంది డాడీ, తినలేదా, వచ్చినావా డాడీ అని చెప్పి ఆ కౌగిట్లోకి వెళ్ళిపోయి ఆ హత్తుకొని ఆ మోకాళ్ళ దగ్గర కాళ్ళు పట్టుకొని ఆ చేయి పట్టుకొని, డాడీ వచ్చాడు, ఇంకా మా డాడీ వచ్చాడు, ఇంకా నాకంతా అన్నీ చూసుకుంటాడు. ప్రార్థన అంటే అది. నా తండ్రిని చూడాలి, ఆయన స్వరం నేను వినాలి, ఆయనతో నేను మాట్లాడాలి, ఆయన చిత్తం నేను చేయాలి. హల్లెలూయా. బలిపీఠ ప్రార్థన ఏంది అంటే, ఆయన నీ కొరకు బలి చేయబడే రక్తాన్ని చిందిన ఆ కలువరి శిలువ త్యాగాన్ని తలుచుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. నాకు తెలిసి అక్కడే 1 గంట అయిపోతుంది.
ఒక్కొక్క రక్తపు బొట్టు, చిందిన రక్తపు బొట్టు కొరకు నువ్వు దలుచుకుంటా ఉంటే నీ కన్నీళ్లు విడవకుండా ఉండలేవు. ఒక మాట నేను రాసుకున్నాను, ఏందో తెలుసా? దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ప్రార్థనలో కన్నీళ్లతో తడిసిన ముఖములో పరలోక మహిమ ప్రకాశిస్తుందంట. ఏం ప్రకాశిస్తుందంట? పరలోక మహిమ ప్రకాశిస్తుందంట. వీకో టర్మరిక్ అవసరం లేదు, పాండ్స్ అవసరం లేదు, సన్ స్క్రీమ్ అవసరం లేదు, బ్యూటీ పార్లర్ అవసరం లేదు, ఫెయిర్ అండ్ లవ్లీ అవసరం లేదు. నీ ముఖాలు నల్లబడితే మీ ముఖాలు తెల్లబడతాయంట. ఎందుకు? దేవుని మహిమ ప్రకాశిస్తుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడి నుంచి బలిపీఠం దగ్గరికి రావాలి. బలిపీఠం అంటే ఏందో, ఆ గంగాలంలో ఏముంటాయి తెలుసా? నీళ్ళలోకి చూసినాం అనుకో ఏం కనబడుతుంది? మన ప్రతిబింబమే కనబడుతుంది. అప్పుడు ఆ సిలువ త్యాగం ముందు, వదకు తేబడిన దేవుని గొర్రెపిల్ల ముందు, మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుని ఎదుట మనమెట్లున్నామో చూసుకోవాలి ఆయన ఎదుట. హల్లెలూయా. నేనేమైనా యేసేను దుఃఖపరిచినానా? నీ మాటల ద్వారా ఏమైనా బాధ పెట్టినానా? పరిశుద్ధాత్మను దూషించినానా? ఆయన చిత్తానికి వేరుగా ఏమైనా చేసినానా? నిన్ను నువ్వు చూసుకోవాలి. ఏం చేయాలి? ఆ తర్వాత కడుక్కోవాలి. ఆ యాజకుడు కడుక్కున్నాడు. కాళ్ళకు చేతుల కంటిన రక్తాన్ని, కాళ్ళ కంటిన మట్టిని కడుక్కున్నాడు. మనము కూడా మన ఆత్మ కంటిన పాపం అనే మురికిని, మన తలంపుల కంటిన పాపం అనే మురికిని యేసు రక్తము చేత కడుక్కోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరి చేసుకోవాలి. వాక్యం అనే ఉదక స్నానము చేత మనల్ని కడుక్కోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అది దాటిన తర్వాత పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి. హల్లెలూయా. అక్కడ దీపస్తంభం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ దీపస్తంభం మీదకి వెళ్ళినావో ఆ పక్కనే ధూపవేదిక ఉంటుంది. ధూపవేదిక అంటే దేవుని స్తుతించడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. రాజుల రాజ్యానికి స్తోత్రం, ప్రభువుల ప్రభువానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం. ఒక ఉదాహరణ చెప్పన. దేవుడు 2 దేవదూతలని భూమి మీదకి పంపించినారంట. 2 బాస్కెట్స్ ఇచ్చినాడంట, 2 గంపలు ఇచ్చినాడంట, భూమి మీదకి పంపించినాడంట. ఒక దేవదూత తొందరగా వెళ్ళిపోయిందంట, గంప నిండిపోయిందంట. అదేందో తెలుసా? ఆ గంపలు ఏమున్నాయో తెలుసా? మనం అడిగే ప్రార్థన అంట. ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది చేయవా, అది చేయవా, మా పిల్లల్ని దీవించు, మమ్మల్ని దీవించు, ఇల్లు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు. ఆ గంప, అవసరాల గంప తొందరగా నిండిపోయిందంట. ఇంకో దేవదూత చేతిలో ఒక గంప ఉంది. అదేం గంపనో తెలుసా? స్తుతులు. దేవుణ్ణి స్తుతించడం, కృతజ్ఞతాస్తుతి చెల్లించడం. అవి లేవంట. అది ఎంతసేపటికి నిండట్లేదంట. ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన అంటే ఏమనుకుంటారంటే, ప్రభువా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లల్ని దీవించు, నా చేతి పనులు దీవించు, నా అప్పులు తీర్చు, నా అవసరాలు తీర్చు, నాకు ఆరోగ్యం దయచి. ఇది ప్రార్థన. అదేనా? అదేమంటారంటే బెగ్గింగ్ ప్రేయర్, అడక తినే ప్రార్థన అని అంటారు. హల్లెలూయా. మా మమ్మీ దగ్గరికి వచ్చి, మమ్మీ ఈరోజు మండే కాబట్టి నువ్వు ఈ కూర వండు, నాకు కొంచెం రాత్రి కూర ఉంటే ఇవ్వవా, లేదంటే నాకు కొంచెం వేడన్నం ఉంటే పెట్టవా ప్లీజ్ మమ్మీ అన్నదనుకో. మీ పిల్లల్ని ఏమంటారు? ఏ నోరు మూసుకో, నీకు ఏది వండి పెట్టాలో, ఏ టైంకి ఏం చేయాలో, ఫీజు కట్టాలో, నోట్స్ దేవాలో, ఇప్పుడు ఏం చేయాలో తల్లిదండ్రులుగా వాళ్ళకి తెలుసు కదా. నీవు అడగక మునుపే వారి కొరకు నువ్వు అన్నీ సిద్ధపరుస్తావు కదా. మనం అడగక మునుపే మన అక్కరలన్నీ ఆయనకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వు స్పెషల్గా వెళ్ళి అడుగుడి, వెదకుడి, తట్టుడి అంటే ఏం అడగాలి? నువ్వు ఏం వెదకాలి? ఏం తట్టాలి? దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యమును నువ్వు తట్టు. హల్లెలూయా. ఆయన ముఖాన్ని దర్శించుటకు నువ్వు వెతుకు, ఆయనను వెతుకు. ఆయన కంటే గొప్పదేమైనా ఉన్నదా? దేవుడే వచ్చి నిలబడి నీ దగ్గర ఏం కావాలి నీకు అన్నాడు అనుకో, ఏమని అడుగుతావు? హల్లెలూయా. దేవుడు కనబడి ఒక వ్యక్తిని అడిగినాడ, ఏం కావాలి బిడ్డ అన్నాడంట. అయ్యా నేను పట్టిందల్లా బంగారం కావాలన్నాడంట. ఏం కావాలన్నాడంట? పట్టిందల్లా
బంగారం కావాలనంట. వెళ్ళిపోయినాడు. ఒక స్పూన్ పట్టుకున్నాడు, ఏమైపోయింది? ఏం పట్టుకుంటే అది బంగారం అయిపోతుందంట. దేవుడు ఆమెనన్నాడు. తెల్లారింది. పొద్దున్నే వాళ్ళ పాప వచ్చింది, డాడీ అని వచ్చిందంట. ఆ పాపకు తెలియదు కదా, నన్ను ముట్టుకోవద్దు అన్నాడంట. కానీ ఆ పాప వచ్చేసింది, కౌగిలించుకుంది. ఈయన పాపను ముట్టుకున్నాడు. ఏమైపోయింది? ఆమె బంగారు విగ్రహం అయిపోయింది. వాళ్ళ మిస్సెస్ వచ్చింది, ఏమండి టిఫిన్? అక్కడే ఉండు, నన్ను ముట్టుకోకు. ఏమైంది? పిచ్చెక్కిందా అయింది? ఈరోజు కొత్తగా వింతగా ప్రవర్తిస్తున్నాను. నన్ను చూసి ఎందుకు అంత భయపడుతున్నావు? నేనేం చచ్చిపోయి దయ్యమై రాలేదు. నన్ను ముట్టుకోవద్దంటావేంటి? టిఫిన్ తినండి, అక్కడ పెట్టు. సరే, ఆ టిఫిన్ తీసుకొని తిందామని ప్రయత్నం చేసినాడు. ఆ ప్లేట్ పట్టుకున్నాడు. ఆ టిఫిన్ అంతా బంగారం అయిపోయింది. ఆ స్పూను, ఆ ప్లేట్ కూడా బంగారం అయింది. బంగారం తింటాడా? వాటర్ తాగుదామని బాటిల్ పట్టుకుండు, అది కూడా బంగారం అయిపోయింది. ఎన్ని రోజులని ఉండగలుగుతాడు? పాప బంగారం అయిపోయింది, టిఫిన్ బంగారం అయిపోయింది, వాటర్ బంగారం అయిపోయింది. బుద్ధి వచ్చింది. అప్పుడు మళ్ళీ ఏడ్చినాడంట. అంటే ఉదాహరణకు చెప్తున్నా నేను. దేవుడే కనబడి మాట్లాడితే, అయ్యా నువ్వుంటే నాకు చాలయ్యా, ఇంకా నీకంటే గొప్పది ఏముందయ్యా అంటే, అబ్బా నువ్వు రా నా బిడ్డవి అని చెప్పి నా బంగారు కొండ అని ఎత్తుకుంటాడు భుజాల మీద. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. ఈ సృష్టి అంతటిలో నీకంటే గొప్పది ఇంకేమీ లేదయ్యా. ఈ ఆకాశం అగ్గైపోయినా, ఈ భూమి బుగ్గైపోయినా, భూమి ఆకాశాలు గతించిపోయినా, అంత శూన్యమైపోయినా నువ్వు ఉంటే చాలు, మరలా నూతన సృష్టిని నోటి మాటతో కలగజేయగలవు. హల్లెలూయా. అవునా కాదా? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు ఆయన. శూన్యములో సృష్టిని కలగజేసిన దేవుడు ఆయన. మృతులను సైతం సజీవులుగా చేయగలిగిన సమర్థుడు ఆయన. ఆయనుంటే చాలు ఈ బ్రతుకులకి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్తుతించాలి, ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఆ పక్కన వస్తే సన్నిధి రొట్టెల బల్ల. 6 రొట్టెలు 12 రొట్టెలు. ఆ రొట్టెల మీద సాంబ్రాణి వేయబడి ఉంటుంది, అవి చెడిపోకుండా. ఆ రొట్టెలు ఉదయము సాయంత్రం అవి మారుస్తూ ఉంటే అవి యాజకుడు మాత్రమే, అక్కడ పరిచర్య చేసేవాడు మాత్రమే తినాలి. హల్లెలూయా. నీ ప్రార్థన అనంటే అడుగుతూ 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 మిగిలిపోవడం కాదు, వినడం కూడా నేర్చుకోవాలి. ప్రార్థనలో దేవుని ప్రేరేపణ చేత తెరవబడిన బైబిల్తో నీ వాక్యాన్ని చదువుకోవాలి. ఈ పరలోకపు జీవాహారాన్ని నువ్వు భుజించాలి. ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయాలి. యెషయా 54:10 పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిస్తున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ యెషయా గ్రంథం 54:10 నేను స్వతంత్రించుకుంటున్నాను. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా దేవుని కృప నన్ను విడిచిపోదు యేసు నామములో. హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రొక్లైమ్ చేసుకోవాలి, స్వతంత్రించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా అతి పరిశుద్ధమైన స్థలములోకి వెళ్ళిపోతే అక్కడ బంగారము పొదగబడిన నిబంధన మందసము కరుణాపీఠము గమ్ముకొని అక్కడ దేవుని మహిమ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెట్లని వర్ణించాలి అని అంటే, పరిశుద్ధాత్మ చేతను ఒక్కొక్క స్టెప్ దాటుకుంటా అతి పరిశుద్ధ స్థలం అనే అనుభవంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక నీ ఈ ఐసైట్ మారిపోతుంది. ఈ లోక సంబంధమైన ఈ వినికిడి పైన రణగుణ ధ్వనులన్నీ మారిపోతాయి. నీ స్పిరిట్ దేవుని స్పిరిట్తో ఐక్యపరచబడుతుంది. సజీవుడైన దేవుని సన్నిధిలో ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటారో వాళ్ళకి సమీపముగా వస్తాడు ఆయన, వారికి సమీపముగా ఉంటాడు ఆయన. యెషయా 40:31 ఈ విధంగా రాయబడింది, యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలం పొందుతారు, పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెడతారు, సొమ్మసిల్లక సాగిపోతారు. వారు ముసలితనమందు సారము కలిగి పచ్చగా ఉంటారు, చిగురు పెడుతూ ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఫేస్ టు ఫేస్ దేవునితో ముఖాముఖి అనుభవంలోనికి నువ్వు రావాలి. యేసు ప్రభు సజీవుడు అని నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతావా? ఏం సాక్ష్యం చెప్పగలుగుతావు? శిష్యులు ఏమని సాక్ష్యం చెప్పినారో తెలుసా? మేము కన్నులారా ఏం చూసినామో, చెవులారా ఏం విన్నామో, స్పర్శక ఏం తాకి చూసినామో దానిని గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాం. మనం ఆరాధించే దేవుడు సజీవుడు. హల్లెలూయా. అతి పరిశుద్ధమైన స్థలములో ఆ అనుభవం నీకు ఉండాలి. పరిశుద్ధుడైన దేవునితో ముఖాముఖి సంబంధము నీకు ఉండాలి. అయినా క్రైస్తవ జీవితం అంటే సృష్టికర్త అయిన దేవునితో సజీవమైన సంబంధం. ఆ సంబంధం సజీవంగా ఉండాలి. కమ్యూనియన్, సహవాసం ఇది, సంబంధం ఇది. ఎవరితో సంబంధం? క్రైస్తవ జీవితం అంటే మాట పలికి సృష్టిని చేసిన సర్వశక్తుడైన, ఈ సృష్టికి యజమానుడైన జీవము గల దేవునితో సంబంధం. ఇది హార్ట్ టు హార్ట్ కనెక్షన్, ఇది స్పిరిట్ టు స్పిరిట్ కనెక్షన్. పేరు మారడం కాదు, మన బ్రతుకులో ఆయన దిగి రావడం, మనము క్రీస్తులాగా మార్చబడడం, క్రీస్తులాగా బ్రతకడం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది క్రైస్తవ జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెంతని చెప్పాలి? వాక్యం అంతా మీకు తెలుసు. ఎన్నో విషయాలు ఎంతోమంది చెప్తూనే ఉంటారు, వింటూనే ఉంటారు. కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలను, నా జీవితంలో దేవుడు ఉపవాసంలో ఏం చేసినాడో అది మీతో పంచుకున్నా. దేవునికి స్తోత్రం. సంఘానికి దేవుడిచ్చిన తాళపు చెవి, ఉజ్జీవమునకు తాళపు చెవి ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన. శిష్యులు ఈ ఒక్క మాట చెప్పి ముగించేస్తాను, సరేనా? హల్లెలూయా. శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మా చేత ఎందుకు కాలేదు ఇది, మా వల్ల ఎందుకు వెళ్ళిపోలేదు ఇది? మార్కు సువార్తలో ఉంటుంది చూడండి. హల్లెలూయా. ప్రార్థన వలననే. నోట్పుట్లో ఏమని ఉంటుంది తెలుసా? ఉపవాసం వలననే గాక. హల్లెలూయా. దేని వలనంట? ప్రార్థన వలననే, ఉపవాసం వలననే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 9వ అధ్యాయంలో చూడండి, 28 చూడండి. మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమి? ఏమని పిలువబడ్డారో తెలుసా శిష్యులు? ఆ కొంచెం ముందు చదివితే, మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చిన కానీ వారి చేత కాలేదంట. ఏం కాలేదంట? చేత కాలేదు. చేతగానోడా అంటారు కదా. శిష్యులకు ఏం కాలేదంట? దయ్యాన్ని వెళ్ళగొట్టమని అడిగితే చేత కాలేదంట. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా, నేనెంతకాలం మీతో కూడా ఉందును.
హల్లెలూయా అన్న తర్వాత నా దగ్గరికి తీసుకొని రండి అన్నాడు. ఆ దయ్యం వెళ్ళిపోయింది. ఇంట్లో వీళ్ళు వచ్చినారు, శిష్యులు అడుగుతున్నారు, మేమెందుచేత ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, అందుకైన ప్రార్థన వలననే, ఉపవాసం వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని చెప్పండి. మనిషి ఆత్మీయుడు ప్రార్థనలో ఓడిపోయినాడు అనంటే అన్ని విషయాల్లో ఓడిపోతాడు. ఒక్క ప్రార్థించే విషయంలోనే నువ్వు జయించలేకపోతే ఇక నువ్వు ఎక్కడ జయ జీవితం జీవించలేవు. ప్రార్థించే విషయంలో ఓడిపోయిన మనిషి ఈ లోకంలో అన్ని విషయాల్లో ఓడిపోతాడు. ఒక ప్రార్థించే విషయంలో 6 100 100 116 ఆకాశం అగ్గైపోయినా భూమి బుగ్గైపోయినా ఏది ఏమైనా నా ప్రార్థనను మాత్రం వదిలిపెట్టనని ఖచ్చితంగా సమయానికి ఒక టైం పెట్టుకొని క్రమముగా ప్రార్థన జీవితం కలిగి ఉంటారో వాళ్ళు ఎక్కడ వెళ్ళినా జయమే చూస్తారా. వాళ్ళు ఈ లోకంలో జయ జీవితం జీవిస్తారు. ఈ రోజు నుంచి నీకంటూ ఒక ప్రార్థన టైం ఉండాలి. నీకు టీ తాగడానికి ఒక టైం ఉంటుంది, టిఫిన్ చేయడానికి ఒక టైం ఉంటుంది, భోజనం చేయడానికి ఒక టైం ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన కదా, తిండిపోతూ పొద్దున 6, మళ్ళీ 9, మళ్ళీ 12, మళ్ళీ సాయంత్రం 3, మళ్ళీ సాయంత్రం 6, మళ్ళీ నైట్ 9, 6 పూటలు భోజనం అంట. ఏందయ్యా అంటే డాక్టర్ చెప్పినాడు గ్యాస్ ట్రబుల్ రావద్దని. కొంచెం కొంచెమే కానీ ఎక్కువసార్లు తింటున్నా. హల్లెలూయా. ప్రతిదానికి తినడానికి ఒక టైం ఉంటుంది. కొంతమందికి 9:30 కాగానే నిద్ర వస్తుంది. గుడ్ బై, ఐఎమ్ టైర్డ్. హల్లెలూయా. పడుకోవడానికి టైం ఉంది, తినడానికి టైం ఉంది, డ్యూటీకి వెళ్ళడానికి టైం ఉంది. నీ ప్రార్థన టైం ఎంత? ఎంత సమయం దేవునితో గడుపుతున్నావు? వారంలో ఎంత నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడుపుతున్నావు? తెరవబడిన బైబిల్తో నీ గడిపే జీవితం ఎంత? నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని మూయబడిన గదిలో తెరవబడిన ఆకాశం వైపు చూస్తూ నిన్ను పుట్టించిన దేవునితో నువ్వు గడిపేదెంత? గుండె మీద చేసుకొని ఆలోచన చేయి ఒకసారి. నేను నిన్ను తప్పు పట్టట్లేదు, నేను నీ పైన నేరారోపణ మోపట్లేదు. క్రైస్తవుడు అంటే నిబంధన ప్రజలు. క్రైస్తవుడు అంటే ఒక ప్రమాణం ఉన్నది, వాక్యానుసారం జీవించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రైస్తవుడు అంటే క్రీస్తుతో నింపబడినవాడు. క్రైస్తవుడు అంటే దేవుని ఆత్మతో నింపబడినవాడు. క్రైస్తవుడు అనంటే క్రీస్తుతో హార్ట్ టు హార్ట్ కనెక్షన్, స్పిరిట్ టు స్పిరిట్ కనెక్షన్ అని పరలోకముతో అంటుకట్టబడినవాడు. పరలోక జీవాన్ని, క్రీస్తు యేసు యొక్క పునరుద్ధాన శక్తిని మోసుకొని పోయేవాడు ఈ లోకములో. హల్లెలూయా. నువ్వు ప్రార్థించకపోతే ఇంకెవరు ప్రార్థిస్తారు? దేవుణ్ణి కలిగిన నీవే, క్రీస్తును కలిగిన నీవే, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన నీవే ప్రార్థించకపోతే ఇంకెవరు ప్రార్థిస్తారు? ఇదిగో పంట చేలు తెల్లబారి కోతకు వచ్చినాయి. కోత విస్తారం కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కోతకు పనివారిని పంపమని యజమానుని వేడుకొనుడి. ఏం చేయాలంట? యజమానుని వేడుకోండి. ఏం చేయాలి? వేడుకోవడం, ప్రార్థించండి. ఒక్క గడి అయినను మెలకువగలిగి ప్రార్థించలేరా? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయండి. మీ విరోధి అయిన అపవాది సాతాను ఎవని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ ప్రార్థన జీవితం మరలా తిరిగి కట్టబడాలి ఈరోజు. హల్లెలూయా. ఉపవాసం, వారంలో కనీసం ఒక్కరోజైనా ఉపవాసం. ఎవరికి కనబడొద్దు. నీ ముఖం ఉపవాసం ఉన్నట్టు కనబడొద్దు. ఏడు ముఖం పెట్టుకోవద్దు. నేను ఉపవాసం ఉన్నాన్ని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆశ కలగాలనే ఉద్దేశంతో నేను చెప్పిన. నేను బతికే ఉన్నా, నెల రోజులైనా బతికే ఉన్నా ఏం తినకుండా. నన్ను కాపాడిన దేవుడు నిన్ను కాపాడడా? ఏలియా 40 రోజులు ప్రయాణం చేసినాడు, శక్తికి మించిన ప్రయాణం, బ్రతికే ఉన్నాడు. దేవుడి నుంచి విన్నాడు, అగ్ని రథాల్లో ఆరోహణమై వెళ్ళిపోయినాడు. ఒకే ఒక్క జీవితం, ఇది కూడా చాలా చిన్న జీవితం. రోషము గల దేవుని కొరకు రోషంగా బతకాల.
జీవము గల దేవుని కొరకు సజీవ యాగంగా బతకాలి. ఒక్కరోజు బ్రతికినా సరే క్రీస్తులాగా, క్రీస్తును పోలి బ్రతకాలి. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నామనే పేరుకు మాత్రమే, జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడవే అన్న అట్లాంటి జీవితం మనకొద్దు. నిజమైన క్రైస్తవుల్లాగా ఆత్మతో, అగ్నితో రగులుతూ క్రీస్తు యొక్క జీవము కలిగి ఈ లోకములో సృష్టికర్తను ప్రత్యక్షపరచాలి. మన జీవితంలో నుండి సృష్టికర్తను ప్రత్యక్షపరచాలి. మన జీవితంలో నుండి దేవుని ప్రణాళిక నెరవేర్చాలి ఈ చిన్న జీవితం ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. మార్చబడాలి మీ జీవితం, మీ ప్రార్థన జీవితం ఇది మొదలుకొని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. గెత్సెమనే తోటలో ఆయన వేదన పడి ప్రార్థించినప్పుడు ఆయన చెమట నేలన పడుతున్న గొప్ప రక్త బిందువుల్లాగా మారింది. స్టెఫన్ రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు కొన ఊపిరితో మోకాళ్ళ మీదకి వచ్చి మోకరించి, తండ్రి ఈ పాపం వీరి మీద మోపుకుమని ప్రార్థన చేసినాడు. ఉపవాస ప్రార్థన ఉజ్జీవమునకు తాళపు చెవి. హల్లెలూయా. కొన్ని విషయాలు మాత్రమే, మొదటి పేజీలో ఒక మొదటి లైన్ మాత్రమే, ఒక్క పదము మాత్రమే ఈ కొన్ని నిమిషాలు మనం నేర్చుకున్నాం. ప్రార్థన గురించి చాలా నేర్చుకోవాలి. ప్రార్థనే విశ్వాస జీవితానికి హల్లెలూయా ఇంధనము లాంటిది, ఇంధనము లాంటిది. ప్రతి విశ్వాసికి ప్రార్థన వాక్యము, దేవునితో స్నేహము, సహవాసము ఊపిరిలాగా మార్చబడాలి, శ్వాసలాగా మార్చబడాలి. అప్పుడే విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. విశ్వాస జీవితము సాక్ష్య జీవితముగా ఫలిస్తుంది. హల్లెలూయా. దేవానికి మహిమ కలుగునుగాక, దేవానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోకాళ్ళ మీద మన జీవితం రహస్యంగా ఎంత నలుగుతుందో ఈ లోకములో ఉన్న వారి జీవితం అంత వెలుగుతుంది. మోకాళ్ళ మీద మన ప్రార్థన జీవితం ఏకాంతముగా, రహస్యముగా ఎంత నలుగుతుందో ప్రార్థనలో, మోకాళ్ళ మీద ఈ లోకములో వారి జీవితాలు అంతగా వెలుగుతాయి. ప్రార్థనలో నలగగొట్టబడకుండా ఈ లోకములో ఆయన పని కొరకు, పరిచర్య కొరకు నువ్వు వెలిగించబడలేవు. హల్లెలూయా. మొదలుపెట్టు ప్రార్థన, మొదలుపెట్టు ఉపవాసం. ఎడతెగక ప్రార్థన చేయుడి, విసుగక ప్రార్థన చేయుడి. హల్లెలూయా. శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడి. మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి. నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేస్తాను. అడుగు ప్రతివానికి మరి నిశ్చయముగా కొలత లేకుండా పరిశుద్ధాత్మను అనుగ్రహింతును అని అన్నాడు. అడుగు, వెదకు, తట్టు. అడుగు ప్రతివానికి అనుగ్రహించబడును, వెదకు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి తీయబడును. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నా ప్రార్థన జీవితంలో చల్లారిపోయిన నాయన, ఉపవాస జీవితంలో చల్లారిపోయి, హల్లెలూయా, విశ్వాస జీవితంలో ఒక సోమరిగా నేను మారినానయ్యా. నిద్రమత్తులో జోగుతున్నట్లుగా నా జీవితం ఉందయ్యా. నిద్రించుచున్న నేను ఈరోజు మృతులలో నుండి మేల్కుంటున్నానయ్యా. క్రీస్తు నా మీద ప్రకాశించున్నట్లుగా, క్రీస్తుని ఈ లోకములో నేను ప్రత్యక్షపరచున్నట్లుగా, ఇక నేను కాదు నాలో క్రీస్తు జీవమే ప్రవహించున్నట్లుగా ఈరోజు నన్ను నేను నీ చేతికి అప్పగించుకుంటున్నానయ్యా. నన్ను క్షమించు యేసయ్యా, నన్ను నీ రక్తముతో పవిత్రపరచు యేసయ్యా. ఎంతమంది ఈరోజు ఉపవసిస్తాను వారములో ఒకరోజు,
నా పరిస్థితులు మార్చబడినట్లు ప్రతిరోజు నా ప్రార్థన జీవితాన్ని క్రమముగా నేను కొనసాగిస్తాను. ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారో మీ కుడి చేతిని ఎత్తినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. పరమందాసనుడమైన నా ప్రియ పరలోకపు తండ్రి, చాచిన ప్రతి చేతిని మధ్యాహ్న కాల సమయం మీ చేతికి అప్పగిస్తున్నానైనా. ప్రార్థన నేర్పించే దేవుడవు నా తండ్రి. ప్రభువా, మాకు ప్రార్థన నేర్పు అనంటే నేర్పించును. పరిశుద్ధాత్ముడా, ఎలాగూ ప్రార్థన చేయవలను, ఎలాగూ యుక్తంగా ప్రార్థన చేయాలో మాకు తెలియదు, కానీ ఆత్మ తానే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మా పక్షమున విజ్ఞాపనము చేయడానికి విజ్ఞాపన కర్తగా మాలోనికి దిగి వచ్చే దేవుడు. చాచిన ప్రతి చేతిని నీ చేతికి అప్పగిస్తున్నా. ఒక్కొక్క బిడ్డ జీవితంలో మా విజ్ఞాపన కర్తగా అబ్బా తండ్రి అని మొర్రపెట్టు ఆత్మగా మీరు దిగిరండి ప్రభా. వారిలో నుండి మీరు విజ్ఞాపనం చేయండి నా తండ్రి. నిస్వార్థముగా, హల్లెలూయా, స్వార్థపూరితముగా కాకుండా నీ సన్నిధిలో నశించు ఆత్మల రక్షణ కొరకు, దేశ క్షేమము కొరకు, ప్రాంతాల క్షేమము కొరకు, వంశాలు, ప్రాంతాలు, సంఘము క్షేమము కొరకు, సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు, ఇతరుల కొరకు నిస్వార్థంగా ప్రార్థించడానికి నీ ఆత్మతో అగ్నితో అభిషేకించండి ప్రభా. మోకాళ్ళ జీవితం నాయన ఒక్కొక్కరి జీవితంలో అనుభవం దయచేయండి నా తండ్రి. హల్లెలూయా. మోకరించి నీ సన్నిధిలో ప్రార్థించి ఉపవసించి విజ్ఞాపన చేసి అనేకులకు వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. వారి కూలిపోయిన ప్రార్థన బలిపీఠాలు నాయన, ఉపవాస ప్రార్థన బలిపీఠాలు మరల కట్టబడునుగాక. వారి వ్యక్తిగత జీవిత ప్రార్థన జీవితం యేసు నామంలో కట్టబడునుగాక. ఆ ప్రార్థన బలిపీఠం పైన నిత్యము అగ్ని రగులుతుండునుగాక, మండుతుండునుగాక, వెలిగించబడదురుగాక. జీవవాక్యం చేతబట్టుకొని ఈ మూర్ఖమైన ఒక్కర జనం మధ్యన హల్లెలూయా హల్లెలూయా అన్య జనుల మధ్యన హల్లెలూయా దివిటీల్లాగా జ్యోతుల వలె వెలుగుదురుగాక, రగులుదురుగాక. ఒక్కొక్క బిడ్డను నీ రక్తముతో ముద్రించి నీ మహిమ కొరకు నిలబెట్టండి తండ్రి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దీవించి ఆశీర్వదించమని నరమాత్రుడు నన్ను నేను నీ సన్నిధిలో సమర్పించుకుంటూ ఇది కేవలం నీ కృప వలన మాత్రమే అని ఒప్పుకుంటున్నాము నా తండ్రి. మేమేమై ఉన్నామో అది నీ కృప. ఇక ముందుకు నీ దయ కొరకు వేడుకుంటున్నాము నాయన. అద్భుతములు మీరు జరిగించండి, అనేకులను ఆకర్షించండి, ఒక్కొక్కరిని నీ ఆత్మతో నీ అగ్నితో అభిషేకించండి. నీ ఆత్మ కార్యం జరిగించమని మా ప్రాణాత్మ శరీరాలని సన్నిధిలో సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని స్నేహం, అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకు, మన కుటుంబాలకు, కుటుంబీకులకు, మన సంతానం, ఆత్మీయ సంతానమునకు, సంఘం సేవ పరిచర్యకు, సంఘ కాపరికి, వ్యవస్థాపకులకు, లోకములో వాక్యానుసారం జీవించి పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం, విడుదల కలుగునుగాక. ఆమేన్.